నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మీనరాశి మార్చి నెల రాశి ఫలితాలు చూద్దాం. సో మీనరాశి వాళ్ళు ఈ నెల మీకోసం మీరు కొన్ని బుక్స్ కొనుక్కుంటారు. సో యూ విల్ బై బుక్స్. ఇప్పుడు మీరు యోగానంద పరమహంస కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, మీకు ఏ బుక్స్ అయితే ఇష్టం ఉన్నాయో మీరు అలాంటి బుక్స్ కొంటారు. నాట్ ఓన్లీ బుక్స్, ఎస్పెషల్గా లేడీస్ అయితే మేకప్, కాస్మెటిక్స్, బట్టలు, జ్యువెలరీ అలాంటి వస్తువులు కూడా కొనుక్కుంటారు. జెంట్స్ కూడా లగ్జరీ అంటే బట్టలు బట్టల కోసం, అంటే నాట్ బేసిక్స్, మనము సరదాగా కొనే వస్తువులు ఉంటాయి కదా, ఒక వ్యాలెట్, ఒక వాచ్, న్యూ పేర్ ఆఫ్ సాక్స్, షూస్, అంటే ఒక బ్యాగ్. సో రకరకాల వస్తువులు బ్యూటిఫికేషన్ కోసం, అంటే లగ్జరీ కోసం, అంటే మనకు జస్ట్ మనకు ఫర్ ఫన్ మనం చాలా వస్తువులు కొంటూ ఉంటాము. కొన్ని కీ చైన్లు, కొన్ని ఇట్లా లైట్లు వచ్చే బొమ్మలు, అంటే బేసిక్గా అందాన్ని పెంచే వస్తువులు కొంటాం అనమాట. వీనస్కి సంబంధించే వస్తువులు, శుక్రగ్రహానికి సంబంధించే వస్తువులు కొంటాము. తర్వాత తర్వాత ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకు ఈ హాస్పిటల్స్, జైల్స్, ఐసోలేషన్ సెంటర్స్, తర్వాత రైటింగ్, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా వస్తాయి. అంటే ఎస్పెషల్గా రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి మంచి స్టోరీస్ అనేది రాయడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నవారు ఈసారి ఇలాంటి విషయాలు, ఇప్పుడు నేను చెప్పిన రకరకాల విషయాల గురించి కూడా ఆలోచించడము, హాస్పిటల్స్ విజిట్ చేయడము అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే మనిషి వాడి జీవితంలో ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క స్టేజ్లో ఉంటాడు. డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు మీరు ఒక మొనాస్ట్రీ కూడా విజిట్ అవ్వచ్చు. అంటే బేసిక్గా మనిషి ఐసోలేషన్లో ఎప్పుడైతే ఉంటాడో, ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్లో, జైల్లో, మొనాస్ట్రీలో, ఒక టెంపుల్లో, అలాంటి ప్లేసెస్కి విజిట్ అవుతారనమాట. మీ సిచ్యువేషన్, మీ కండిషన్ బట్టి, మీ జన్మజాతకం బట్టి మీరు ఆ ప్లేస్కి అనేది చేరుకుంటారు. బేసిక్గా చెప్పాలంటే ఒక మొనాస్ట్రీకి, ఒక టెంపుల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఒక ఆలోచన అనేది వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు రాసుకుంటే మంచిది, మనకి ఎప్పుడైనా కలిసి వస్తుంది అనమాట. మనకి ఏమైనా మంచి థాట్ లైఫ్లో వస్తే అది రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు మర్చిపోతాం, ఏదో పొద్దున ఒక పాయింట్ వస్తుంది, అప్పటికప్పుడే రాసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అది, కానీ మనం మర్చిపోతాం. మధ్యాహ్నం సాయంత్రానికి వచ్చేసరికి ఇంకా అది ఊహలోకి ఉండదు. కానీ అప్పటికప్పుడే మనం రాసుకుంటే, ఒక డైరీ లాగా మెయింటైన్ చేస్తే మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాంటి పాయింట్స్ బాగా నోట్ డౌన్ చేస్తారు, బాగా రాస్తారు. తర్వాత నేను ఇంకేం చెప్పాను, మీకు గ్యాడ్జెట్స్ అనేవి బాగా కొంటారు. ఒక ఫోన్ కొంటారు, ఒక మైక్ కొంటారు, ఒక స్టాండ్ కొంటారు. ఈ ఎలక్ట్రానిక్స్ లో మీడియాకి సంబంధించే గ్యాడ్జెట్స్ అనేవి కొంటారనమాట. సో మన కమ్యూనికేషన్ చేయాలంటే చాలా అవసరం ఉంటాయి మనకు, ఈ కెమెరాస్, స్టాండ్స్, సాకెట్స్ ఇలాంటివి. ఈ రోజుల్లో మనకు కమ్యూనికేషన్ కి కావాల్సినవన్నీ మీరు బై చేస్తారంటే, ఏ బుక్ ఈజ్ ఆల్సో ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కొంతమంది బుక్స్ కూడా కొంటారు, బుక్ చదివే ఇంట్రెస్ట్ ఉంటుంది. బుక్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో కమ్యూనికేషన్ కి, నాలెడ్జ్ కి, మీడియాకి సంబంధించిన చాలా వస్తువులు కొనడం అనేది జరుగుతుంది. తర్వాత నేను చెప్పినట్టు ఒక జర్నల్ చేసుకోవడం, ఒక డైరీ రాసుకోవడం అనేది కూడా ఉంది. తర్వాత మీ ఫ్యామిలీలో మీకు మీ బ్రదర్తో మంచి రిలేషన్స్ అనేవి, మీ ఫ్యామిలీ, మీ బ్రదర్ ఫ్యామిలీ కలవడము, బయటికి వెళ్ళడం, అలా ఒక పిక్నిక్కి వెళ్ళారు, ఒక మంచి టైం స్పెండ్ చేశారు, మంచి మెమరీస్ మేక్ చేస్తారు. విల్ మేక్ గుడ్ మెమరీస్ ఎట్ దిస్ టైం, ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళు. మీనరాశిలో హ్యాపీనెస్ కోషెంట్ అనేది, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, కానీ ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. యూ విల్ ఫీల్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ టైమ్స్, ఈ మార్చ్ నెలలో. సో మీకు మంచి సమయం నడుస్తుంది అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా, చాలా ఈజీగా, చాలా కూల్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ మాసం, ఏ బెంగ ఏం లేకుండా. కానీ మీనరాశి వాళ్ళు కొంతమంది ఈ జన్మజాతకం బాగా ఒక ఏవో ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి? జనరల్ పరిహారం ఏంటంటే, ఏ మనిషికైనా పాజిటివ్గా మాట్లాడాలి, దాన ధర్మాలు చేయాలి, 10 మందికి పెట్టాలి. ఇది కాకుండా స్పెషల్గా ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే, దత్తాత్రేయ క్షేత్రంకి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఆయన ఆరాధన చేసి,
గురు చరిత్ర పుస్తకం ఒక 10 నిమిషాలైనా చదివితే, కనీసం ఒక 5 పేజీలైనా చదివితే బాగుంటుంది. సో అంతా బానే ఉంటుంది. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.